నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ప్రజెంట్ నేను గంభీరావుపేట్ మండలం వద్ద ఉన్నాను. ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు 4 ఏళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణానికైతే మాత్రం పనులు మాత్రం అయితే నక్కనత్తగా జరుగుతున్నాయి. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంటే, కానీ ఇంతవరకు మాత్రం నిర్లక్ష్యానికి గురి కావడంతో ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే జరగలేదు. మరి ఇప్పుడిప్పుడే ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తానికైతే ఇటువైపు సిద్దిపేట రోడ్డు, ఇటు సిద్దిపేట నుంచి కామారెడ్డి వైపు, అదేవిధంగా కామారెడ్డి నుంచి సిద్దిపేట వైపు మొత్తం రాకపోకలకు అంతరం ఏర్పడింది. దీంతో ఇటు విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రజలు, అదేవిధంగా పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేజర్గా ఇటు కామారెడ్డి నుంచి సిద్దిపేట పోవాలన్నా, సిద్దిపేట నుంచి కామారెడ్డి పోవాలన్నా, మరి ఇతర జిల్లాలకు పోవాలన్నా కూడా ఇదంతా కూడా కనెక్టివిటీ రోడ్డు. అయితే గత 4 ఏళ్ల క్రితం ఒక చిన్న బ్రిడ్జ్ ఉండే. ఆ చిన్న బ్రిడ్జ్ని కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో, కొంతమంది ధనదాహానికి, కొంతమంది కమిషన్ల కకృతి పడి ఆ ఒక చిన్న బ్రిడ్జ్ని కూడా కూల్చేశారు. మరి అప్పుడు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండలేకపోయేది. మరి తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి యొక్క బ్రిడ్జిని అయితే కొలాబ్ చేశారు, కూలగొట్టారు. మరి ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ పిల్లలని వేసారు. ఇవన్నీ మరి మొన్ననే దాదాపు రీసెంట్గానే ఈ యొక్క నిర్మాణం చేపట్టింది. జనరల్గా ఇలాంటి బ్రిడ్జి నిర్మాణం జనరల్గా వేసవి కాలంలో చేయాలి, కానీ ఇప్పుడు మాత్రం వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. దాదాపుగా ఇప్పటికే మనం చూసాం, ఇటు పైన ఎగువ ప్రాంతంలో ఎగువ మానేట్ ప్రాజెక్ట్ ఉంది. మరి అక్కడ ఫ్లో వస్తే మాత్రం ఇదంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. మరి గతంలోనే మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలంలో చాలా బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. మరి ఇది మాత్రం మరి ప్రాజెక్ట్ సంబంధించి కూడా మరి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే మరి జనరల్గా వేసవి కాలంలో చేపట్టాలి. మరి ఇప్పుడు వర్షాకాలంలోనే చేపట్టారు. మరి యొక్క ఈ బ్రిడ్జి ఈ వర్షాకాలానికి ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి. మరి మేజర్గా ఇక్కడ ఈ కనెక్టివిటీ అంటే ఇటు సిద్దిపేట నుంచి కామారెడ్డి నుంచి సిద్దిపేట పోవాలన్నా కూడా మరి ఇక్కడ కనెక్టివిటీ మిస్ కావడంతో ఇక్కడ మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా కొలాప్స్ కావడంతో ఇక్కడ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఈ రూట్ కాకుండా తిరిగి వెళ్ళాలంటే మాత్రం దాదాపుగా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే అటువైపు దాదాపుగా ఇటు నర్మల గ్రామం నుంచి మొదలుకుంటే అటు వెనక వైపు నుంచి వెళ్ళాలి. మరి అదంతా వెళ్ళాలంటే దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ దాదాపుగా ఇటు గంభీరావుపేట మండలంలో మరి జూనియర్ కాలేజీ ఉన్నాయి, డిగ్రీ కాలేజీ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రజలంతా కూడా వేరే జిల్లాలకి మరి వెళ్తారు. కొంతమంది పనులకి నిమిత్తం వెళ్తారు, కొంతమంది హాస్పిటల్ కూడా వెళ్తారు. మరి తీవ్ర ఇబ్బంది పడుతుంది. మరి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వరద వస్తే మాత్రం ఇదంతా కూడా ఫ్లో వెళ్తుంది. మరి దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వాగైతే ఇటు దీనికి సంబంధించి కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది. మరి దీనికి సంబంధించి అసలు ఏంది 4 సంవత్సరాల నుంచి ఎందుకు ఈ యొక్క వాగు నిర్మాణం చేపట్టలేకపోయారు? మరి ఇందులో అధికార చేతివాటం ప్రదర్శించారు. మరి కొందరు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడిందా? మరి ఇక్కడ జనరల్గా ఇక్కడ గంభీరావుపేటకు సంబంధించిన ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి ఇక్కడ అసలు ఏం జరిగింది? గత 4 సంవత్సరాలుగా మరి బ్రిడ్జి నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదు? మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు గంభీరావుపేట్ మండలకు సంబంధించిన స్థానికులు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపుగా ఇప్పుడే కొంతవరకు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. అసలు ఎందుకు 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క కనెక్టివిటీ ఎందుకు మిస్ అయింది? ఈ పాపం ఎవరిది? గత బీఆర్ఎస్ గవర్నమెంట్దా? మరి ఇది ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది ఈ యొక్క వాగు? చెప్పండి. యాక్చువల్గా ఇది బండ్లు కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 83 కరీంనగర్ నుంచి పాటిరాజం గారని ఇక్కడ మా దగ్గర ఎమ్మెల్యే లోకల్, ఆయన మంత్రిగా ఉండ్రి. మేమిద్దరం కలిసి జిల్లా పరిషత్ నుంచి ఒక 10 లక్షలు శాంక్షన్ చేసి ఒక చిన్న బ్రిడ్జ్ చేయించాం. ఆ తర్వాత ఒక లో లెవెల్ బ్రిడ్జ్ మొన్న 15 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక లో లెవెల్ బ్రిడ్జ్ వేయించినాం. దానివల్ల ఎప్పుడన్నా మత్తడి దుంకినట్టయితే అప్పర్మాన్ ఎరిగిన ఓవర్ఫ్లో అయితే ఒక 2 రోజులు ఒక రోజు బస్సులు బంద్ అవుతుండే, తర్వాత మళ్ళీ ఎప్పటిలో ఉంటుండే. బ్రహ్మాండమైన బ్రిడ్జ్, దానికి ఇంకా చాలా లైఫ్ ఉండే. కారణాలు ఏమిటో మాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సరే, ఈ బ్రిడ్జ్ మంజూరు చేస్తే బ్రహ్మాండంగా అయిపోతుందని వాళ్ళకు ఒక 1 ఇయర్ టైం ఇచ్చి బ్రిడ్జ్ మంజూరు చేస్తే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పోయి 2.5 ఇయర్స్ దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. అంతకుముందు 2 సంవత్సరాల ముందరనే ఈ బ్రిడ్జ్ మంజూరైంది. ఆ 2 సంవత్సరాలలో ఈ కాంట్రాక్టర్ ఎవరు పనిచేయలేదు. ఎక్కడి నుంచో అది ఏదో టెండర్ వేసినామని అన్నారు. అందులో సింగిల్ టెండర్, అది ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేసినట్టు కూడా లేదు. నేను రికార్డ్ అంతా వెరిఫై చేసిన. అసలు ఆ కాంట్రాక్టర్ దొరకడు. అతడు ఆంధ్ర, ఇక్కడ ఉండడు. ఆయనను తీసుకొచ్చి ఇక్కడ మరి కేటీఆర్ లేకపోతే అప్పుడు ప్రభుత్వంలో ఏ పెద్దలో ఆయనని ఇక్కడ పెట్టారు. అతడు పనిచేయలేదు. 3 సంవత్సరాలు చూసినాం, 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా ఆ మానేరు ఫ్లో అయినప్పుడల్లా కూడా ఈ వాగులు మొత్తం కొట్టుకపోవడు. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం తొణుకులతో తడ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం నీళ్లు పోతున్నాయి. 4 సంవత్సరాల నుంచి మొత్తం ఇది గంభీరావుపేట మండలాన్ని సగంగా చీల్స్తుంది ఈ వాగు, మానేరు వాగు. అటు కొన్ని గ్రామాలు ఉంటాయి, అటు ఒక కోలమద్ది, సిరిగాద, కొత్తపల్లి, రాజుపేట,
తర్వాత ముచ్చర్ల, లింగనపేట, మల్లారెడ్డిపేట, ఇవన్నీ గ్రామాలు, ఇంకో తండా ఏదో ఉన్నది. ఇన్ని గ్రామాలు ఈ మండలానికి సంబంధించినవి ఉంటారు. రోజు ప్రతి అవసరాల కొరకు ఇక్కడికి మండల ఆఫీస్కు, తహసీల్ ఆఫీస్కు, పోలీస్ స్టేషన్కు ఇవన్నిటికి వాళ్ళు రావాలి. వాళ్ళు ఒక 2-3 నెలలు అక్కడ బంధువులు రావాలని అంటే ఒక 15-20 కిలోమీటర్లు తిరిగి రావాలి ఇక్కడికి. ఇక పోతే బస్సులు ఇది సిద్దిపేట కామారెడ్డి మొత్తం మెయిన్ రోడ్డు సెంటర్. ఇది సిద్దిపేట కామారెడ్డికి వేరే రోడ్డు లేదుగా. సిద్దిపేట కామారెడ్డికి ఇదే రోడ్డు. దీని నుంచి రోజు బోధన్, ఆర్మూరు, నిజామాబాదు, కామారెడ్డి, బాన్స్వాడ, తర్వాత ఇంకా ఎక్కడెక్కడి నుంచో బస్సులన్నీ ఇక్కడికి పోతాయి. ఇక్కడ జనగామకు, తర్వాత సిద్దిపేటకు, యాదగిరిగుట్టకు, ఇట్లా రోజు ఒక 100 బస్సులు ఇక్కడి నుంచి నడిచేటువంటి ట్రాఫిక్ ఉన్న రోడ్ ఇది. 24 గంటలు ట్రాఫిక్ ఉంటుంది. ఇది ఒక ఇండస్ట్రియల్, అంటే అన్ని రైస్ మిల్లులు అవి ఉంటాయి కాబట్టి రోజు అనేకమైన లారీలు నడుస్తుంటాయి. ప్రజలు సగం భూములు మా గంభీరపేట గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూములు అవతల సైడ్ ఉంటాయి. వాళ్ళు పోయే పరిస్థితే లేకుండా అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ చూసి నేను మొన్న చాలాసార్లు ఇక్కడ ఎవడో కాంట్రాక్టర్ కనబడకపోతే వాళ్ళకి చెప్పేంపిన, మీరు పూర్తి చేయండి, ఇది మర్యాద కాదు, ఇది ప్రజలను హింస పెట్టినట్టు అవుతుందని చెప్తే వాడు పట్టించుకోకపోతే నేను చాలా రోజులు వెయిట్ చేసి నేనే ఆ తర్వాత మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసిన. ఆయన R&B మంత్రిగా ఈ బ్రిడ్జ్ నడుస్తూ ఉన్నది కదా అని అంటే వారు ఇమీడియట్గా అక్కడ ENC చందులాలను పిలిపించి ఆయనతో చెప్పిండు ఏం జరుగుతుందంటే ఇదంతా రికార్డ్ అంతా చూసి, మరి ఇన్ని రోజులు ఎందుకు ఆయనకు అలో చేశారు, టెండర్ క్యాన్సిల్ చేసి ఆయన క్యాన్సిల్ చేయండి, రోడ్డు అగ్రిమెంట్ టైం అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఎక్కువైనాక ఎందుకున్నారు, క్యాన్సిల్ చేయండి, కొత్త టెండర్ పిలిచి మళ్ళీ కొత్త పని చేయించమని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవనీయులు నాకు పాపం నేను పోతే చందులాల్ సిఈని పిలిచి ENCని పిలిచి చెప్పిండు. ఆ తర్వాత కూడా ఇక్కడ లోకల్ అధికారులు ఈ కాంట్రాక్టర్తో కుమ్ముక్కై మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎక్స్టెన్షన్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి కూడా 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు అవుతున్నది. ఇప్పటికి కూడా ఏం చేయకపోతే నేను హైకోర్టులో వెళ్ళి ఒక రిట్ వేసిన మా ప్రజల పక్షాన, ఇగో ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నది అని చెప్తే ఇది రిట్ వేసిన. ఈ రిట్టు హియరింగ్ కూడా అయింది. దీనిలో వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే కాంట్రాక్టర్ వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, మేము ప్రజలకు ఇబ్బంది జరగకుండా టెంపరీ మొరం రోడ్డు వేసి మేము దీన్ని ఇబ్బంది కాకుండా చేస్తాం, మేము చేసినటువంటి ఆరోపణలు తప్పు అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మొన్న 28/4 తారీఖు నాడు ఇది ఉండే, నేను ప్రిన్సిపల్ సెక్రటరీని, తర్వాత ఇంజనీరింగ్ చీఫ్ను, సూపరింటెండెంటింగ్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, తర్వాత రవి కన్స్ట్రక్షన్స్ అట ఇనోవాలో ప్లాట్ నెంబర్ 149, తర్వాత 1CC2 ఇది ఇట్లా రోడ్స్ అండ్ జీపీ ఫర్ రోడ్స్ అండ్ మినిస్టర్స్ హైకోర్టు ఇది ఇచ్చాం. అంటే వీళ్ళంతా ఆంధ్ర కాంట్రాక్టర్సే ఇదంతా తీసుకున్నదంటే గతంలో ఒక్క ఆయనే ఈ రవి కన్స్ట్రక్షన్ అనేట ఆయన మన ఏరియా వాడు కాదు. ఆయన ఏదో నేను ఒకసారి ఇక్కడ రోడ్డు మీద కలిసినప్పుడు అడిగితే ఆయన ఏం చెప్పిండంటే, మా తాత కూడా మాజీ ఎమ్మెల్యే ఉండే అని ఏదో చెప్పిండు. కావచ్చునా, మీ తాత మాజీ ఎమ్మెల్యే అయితే మాకేంది, నువ్వైతే ఈ రోడ్డు కట్టాలి కదా, నువ్వు బ్రిడ్జ్ కట్టాలి, లేకుంటే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, అంతా ఎందుకు చేస్తున్నావు అంటే ఆయన వినకపోతే ఇది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ బాగానే ఉంది అంటున్నారు, అసలు ఎందుకు గులగొట్టారు, అది ఎందుకు గులగొట్టారు, ఇది ఎందుకు కడుతున్నారు అసలు? ఇప్పుడు నేను ఈ రిట్ లోపల అది కూడా ఒకటి నెంబర్ 1 పాయింట్, ఇప్పుడు డ్యామేజింగ్ పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉన్నది మన క్రిమినల్ కేసులలో. అంటే ప్రజా యొక్క ఆస్తులను డ్యామేజ్ చేసినట్టయితే దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చట్టం కింద వాళ్ళ మీద కేసు వేసిన. రెండవది ఏంటంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి అన్యాయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రెండవ అంశం. దాన్ని ఎందుకు కూలగొట్టినంటే దాంట్లో ఒక 60-70 లోడ్ల మెటల్ వెళ్ళింది, కొత్త మెటల్. మేము అంటే 8-10 ఏళ్ళ కింద కూడా నిర్మాణం కాంది. దాని లోపల పెద్ద పెద్ద అంటే గడ్డపారలు అటువంటి, నేను ఇంజనీర్ని కాదు, నేను కాంట్రాక్టర్ని కాదు, అంత దొడ్డు వస్తే మన ట్రక్కులు ఎత్తుకపోయి అమ్ముకున్నారు. అది అమ్ముకొని ఇప్పుడు దాని మీద బేస్ ఉంటుందనో ఏదో మొత్తానికి డబ్బు తక్కువ అవుతుందనో దాని మీద మళ్ళీ కట్టుడు మొదలుపెట్టింది. ఇప్పుడు కమిషన్ల కక్కుర్తి కోసం ఇది కడుతున్నారా? అంతే, కమిషన్ల కొరకే దీన్ని కడుతున్నారు. పోనీ వాడు కమిషన్లు ఎవరైనా తీసుకొని ఎవడన్నా కట్టను, కానీ 4 సంవత్సరాలు 5వ సంవత్సరం వస్తే కూడా కాకపోతే 5వ సంవత్సరం కూడా రోడ్డు మొత్తం ధ్వంసం అయిపోయి ఈ పోసిన మన్నంతా ప్రతిసారి వీళ్ళు తీసుకొచ్చి మన్ను పోసుడు, ఇది కొట్టుకుపోవుడు, దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న పేషి ఉండే ఇది హైకోర్టులో రిట్టు. ఎన్ని కోట్లు శాంక్షన్ అయినాయి సార్ దీనికి? ఇప్పుడు ఈ సంబంధించి బ్రిడ్జికి ఎన్ని కోట్లు శాంక్షన్ అయినాయి? అసలు ఈ బ్రిడ్జ్ కొరకు మాత్రమే కాదు, ఇది పెద్దమ్మ స్టేజ్ టు లింగనపేట, ఇది 13 కిలోమీటర్ల 7 4 11 12 కిలోమీటర్ల రోడ్డు. ఈ 12 కిలోమీటర్ల రోడ్డు
దీని యొక్క మెయింటెనెన్స్, తర్వాత దీనికి అవసరం ఉన్నటువంటి బ్రిడ్జ్లు వీటన్నిటికీ 14 కోట్లు శాంక్షన్ అయినాయి. ఈ బ్రిడ్జ్ ఒక్కదానికే ఎస్టిమేట్ చేస్తే 7 కోట్లు అయినాయి. ఇప్పుడు ఆ 7 కోట్ల వర్కులో ఆయన 1 కోటి వర్క్ కూడా చేసిండో లేదో తెలియదు 4-5 ఏళ్ల నుంచి. అందుకొరకు ఇంకా మిగిలినవి ఉన్నాయి. ఎందుకున్నాయంటే దీని అవతల ఒక చిన్న కాజువే ఉన్నది, దాన్ని చేయాలి, ఇంకా రోడ్డు మంచిగా చేయాలి, వైడనింగ్ చేయాలి, దీనికి ఏమేమి పనులు చేయాలో అవన్నీ చేయాలి. 14 కోట్ల వర్కులో ఇంకా 7 కోట్ల సేవింగ్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఇప్పటికి కూడా. అంటే వాళ్ళు అప్పుడు చేసిండ్రు కానీ పని చేయలేదు. దాన్ని ఏ ఉద్దేశంతో చేసినారో, అంటే 14 కోట్లు చేసి 7 కోట్ల వర్క్ చేసి 7 కోట్లు మింగుదామనుకున్నారో ఏం చేసినారో మనకు తెలియదు. మొత్తానికి 14 కోట్ల వర్క్స్ ఆన్ రికార్డు ఉన్నాయి. మేము రిట్ వేసినాక ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ తెచ్చి ఈ మిషనరీ తీసుకొచ్చి ఇప్పుడు 3 నెలల నుంచి నేను మార్చిలో రిట్ వేస్తే ఇవాళ ఆగస్టు, అంటే ఈ 5 నెలల్లో ఈ మాత్రం నిర్మాణం చేసిండు. 12 పిల్లర్లు కట్టేది ఉంటే 2 పిల్లర్లు కట్టిండు. ఇంకా మిగిలిన ఎక్కడ దాకా చేయలేదు. ఇది ఎన్నడు కడతాడో మనకు తెలియదు. మొత్తానికి నేను దీని మీద మాత్రం హైకోర్టుకు పోయినా, హైకోర్టు నిర్ణయం తీసుకొని ఈ కాంట్రాక్టర్ను తక్షణమే రద్దు చేసి వేరే కాంట్రాక్టర్ను పెట్టాలి, అతనితో పూర్తి చేయించాలి. ఎట్టి పరిస్థితులలో ఈ వర్షాకాలంలో అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇతన్ని అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఇతనికి మళ్ళీ తెలంగాణలో ఒక కాంట్రాక్ట్ కూడా ఇవ్వకుండా చేయాలి అని చెప్పి మేము మా ప్రభుత్వాన్ని ఇదివరకే వెంకటరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తే పాపం ఆయన తగిన ఆదేశాలు ఇచ్చిండు. మళ్ళీ కూడా ఆయనకి ఈ విషయం తెలియదు కావచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ విషయాన్ని నేను తెలియజేస్తా. తప్పకుండా ఈ కాంట్రాక్టర్ను పక్కకు పెట్టైనా కనీసం వచ్చే సీజన్ లోపలనే దీన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నం, 2-3 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తామని అనుకుంటాం. ఓకే, ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి భయ్, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? గత 4 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పనులు అయితే జరగట్లేదు, నేను చూస్తున్నాం. అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ స్థానికులుగా మీరు? సార్, ఇది ఒకటి ఏంటంటే గంభీరపేట ఈ 3 డిస్టిక్లకు కలుపుకునే ఉన్నటువంటి ఈ రహదారి. ఇది సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తగా ఏర్పడిన 3 డిస్టిక్లు కలుపుకొని గత ప్రభుత్వంలో ఇక్కడ కేజీ2పీజీ కాలేజీ కూడా కట్టడం జరిగింది. రాబోయే రైతులకు కానీ విద్యార్థులకు కానీ చాలా అనేకమైనటువంటి ఇబ్బందులుగా ఏర్పడుతున్నది. ఇది కొద్దిగా తొందరగా పూర్తి చేసుకునే పరిస్థితిలో చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. ఇది ఓకే, మీరు చెప్పండి భయ్య, అసలు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? ఎందుకంటే అత్యవసర పరిస్థితి వస్తే ఇక అంతే, అంటే వాడు ఏమైనా చాలుబతులు ఉంటే ఇక చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు సిద్దిపేట పోవాలన్నా, కామారెడ్డి పోవాలన్నా ఇదే కనెక్టెడ్ రోడ్ కాబట్టి తిరిగిపోవాలంటే కూడా 30 రోజులు, అంటే దాదాపు 30 కిలోమీటర్లు వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ మీరు స్థానికులుగా? ఇప్పుడు మాది మన కొత్తపల్లి గ్రామము. అక్కడ నుండి మాకు 7-8 గ్రామాలు ఉంటాయి. ఇటు రావాలంటే మండలాన్ని హెడ్ క్వార్టర్ కాబట్టి మాకు హాస్పిటల్స్ అయినా, మరియు మళ్ళీ ఇంకా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, వివిధ వివరాలకు సంబంధించి ఏదైనా కానీ నిత్యము రావాల్సింది ఇక్కడికి. కాబట్టి రావడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే ఈ కనెక్టివిటీ అయిపోయినది అనుకో, కనీసం ఒక 6 నెలల దాకా మధ్యలో మళ్ళీ వర్షాలు పోయేదాకా దీన్ని పోవడం ఉండదు. తిరిగి రావాలంటే మేము అట్లా తిరిగి రావాలంటే అవైలబుల్ ఉండలేదు. ఒక్కోసారి అక్కడ కూడా మత్తళ్ళు ఉంటాయి, దుంకుతున్నప్పుడు అక్కడ కూడా రావడానికి వీలు లేకుండా పోతుంది. మేము ఏదైనా సమస్య రావాలంటే 15-20 రోజులు ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇది ఇప్పుడు 4 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను ఇన్ని రోజులు చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. కాబట్టి ప్రజలకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. మరి కొత్త కాంట్రాక్టర్ను నింపించి పనులు త్వరగా జరిగే విధంగానైనా చూడాలి. ఎందుకంటే ఇలాంటి చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతుంటే పాటు ఏదైనా అత్యవసర అవసరాలు కూడా, మరియు అంబులెన్స్ సౌకర్యం మన మండల హెడ్ క్వార్టర్లో అంబులెన్స్ ఉంటుంది. ఏదైనా మేము కావాల్సినప్పుడు ఫోన్ చేసినప్పుడు మాకు కావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది, రాలేకపోతుంది. సరైన టైంలో అందుబాటులో లేకుండా చాలా ప్రాణాలతో చెలగాటమాలాల్సిన పరిస్థితి వస్తుంది అనేది మేము కోరుకుంటున్నాం. కాబట్టి వెంటనే గవర్నమెంట్ దీని మీద స్పందించి ఇమీడియట్లీ అతి త్వరలో ఒక 2-3 నెలల కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పండి భయ్య, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏం చూస్తున్నారు ఇక్కడ మీరు? గత 4 సంవత్సరాలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కదా, ఎలాంటి ఇబ్బంది ఉంది మీకు? ఇది గత 4-5 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఇబ్బంది, చిన్న ఇబ్బంది అయితే కాదు. ఎందుకు అంటే ఈ వాగు తెగిపోతుంది. వర్షం వచ్చిన తర్వాత పెద్ద ఇంకా వాగు తెగిపోయిన తర్వాత కనీసం దాన్ని మళ్ళీ ఒక 1 నెల లోపల 2 నెలల లోపల దీన్ని సాల్వ్ చేయరు మళ్ళీ. ఎందుకు అంటే వాళ్ళు పోయారు, జనాలు ఇబ్బంది అనేది వాళ్ళు తెలియట్లేదు, సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ఈ పిల్లలు నేను చూస్తున్నా సార్, నేను ఖచ్చితంగా నేను ఒక 4-5 సంవత్సరాలు జీతాలు నడుస్తున్నా. అసలు వర్క్ అనేది ఇప్పుడు నడుస్తుంది, ఇంతకుముందు వర్క్ అనేది నడవలేదు. ఒక పిల్లలు కూడా సరిగ్గా వేయలేదు. ఇప్పుడు లింగనపేట పోవాలనుకో, ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉంది, లింగనపేటకు అంబులెన్స్ పోవాలి, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు, వాడు 20 కిలోమీటర్లు తిరిగిపోవాలి. అంటే అక్కడ పేషెంట్ బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు అప్పందాకా. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఉన్నది. కొంచెం దయతలిసి ప్రభుత్వం తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. ఎస్, ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు. మరి ఇక్కడ వాగు సంబంధించి మరి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే చాలా వరకు ఆలస్యం అవుతుంది. మరి ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అయితే కొట్టచ్చినట్టు కనబడుతుంది. ఇటు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై మరి ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి గత 4 ఏళ్లుగా మరి ఎందుకు ఇంత నత్తనడకగా బ్రిడ్జి నిర్మాణం జరగట్లేదు? మరి ఇందులో
కాంట్రాక్టర్లు అదేవిధంగా అధికారులు కుమ్మక్కై మరి కాకుల కోసం కకృతిపడి ఇటు జనాల ప్రాణాలను మరి పణంగా పెట్టే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి వెంటనే ఇటు కాంట్రాక్టర్ రద్దు చేసి మరి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క వాగు యొక్క ప్రాజెక్ట్ అంటే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి. మరి ఇక్కడ ప్రజా అవసరాల నిమిత్తం ఇది వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక మరోవైపు ఇటు రవాణా శాఖ సంబంధించిన అధికారులు కానీ ఇటు రోడ్డు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అధికారులు కానీ మరి వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి మరోవైపు ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మరి దీనిపై దృష్టించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు హైవే రోడ్లు మాత్రం బాగానే మరమ్మతులు చేస్తున్నారు. మరి ఇక్కడ ఇంటర్ కనెక్టివిటీకి సంబంధించిన రోడ్ సైడ్ ఏవో ఉన్నాయో కొంతవరకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి కాబట్టి మరి వెంటనే ఇటు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఇటు కాంట్రాక్టర్ ఇటు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ రకంగా ఈ యొక్క వాగు సంబంధించి మరి బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఆలస్యం అవుతుంది కాబట్టి మరి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. మరి నూతనంగా మరి కాంట్రాక్టర్లకు మరి ఈ యొక్క ప్రాజెక్టును అప్పచెప్పాలి. మరి దాదాపు 14 కోట్ల వ్యయంతో ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క కనెక్టివిటీ సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇటు స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సంజయ్తో సతీష్, E6 టీవీ, గంభీరావుపేట నుంచి.